5 years ago, Noori was thrice as old as Sonu. 10 years later, Noori will be twice as old as Sonu. How old are Noori and Sonu అంటున్నానన్నా. సో 5 years ago మనం తీసుకోవాల్సిందేనన్నా. సో 5 years ఎగో నాన్న. 5 years ఎగో నేనేం చూస్తానంటే సోను ఏజ్ ఎక్స్ అనుకుంటే, సో సోను ఏజ్ నేను ఎక్స్ అనుకున్నాను రా. అప్పుడు న్యూరీ ఏజ్ ఏమంటారా ట్రైస్ సోను అన్నాడు కదా, సో అంటే 3x అవుతుంది నాన్న. సో ప్రెసెంట్ నాన్న. సో ప్రెసెంట్ ఏజెస్ ఏమవుతాయి నాన్న, ఇది 5 years ఎగో కదా ఎక్స్ అనుకున్నాను, ఇప్పుడు ఏమన్నాడు 5 years ఎగో ఇది అంటే ప్రెసెంట్ ఏజ్ ఏమవుతుంది x+5 అండ్ 3x + 5 అవుతుంది నాన్న. మరి 10 years later అన్నారా, 10 years later అన్నాడు అంటే ఇక్కడ నుంచి ప్రెసెంట్ నుంచి 10 years later అంటే +10 x+5 +10 అంటే x+15 అండ్ 3x + 15 నాన్న. అని ఈ రెండింటికి రిలేషన్ ఇచ్చాడు. అది ఏమిచ్చాడు, న్యూరీ ఏజ్ అంట ఓకేనా. సో డబుల్ ఆఫ్ దిస్ ఏజ్ అంటే సోను ఏజ్ కన్నా ఇది డబుల్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇప్పుడు నేను దీన్ని 2తో మల్టిప్లై చేస్తే దీనికి ఈక్వల్ చేసుకోవాలి కదా, సో చేస్తాను 2 × x + 15 = 3x + 15 నాన్న. సో 2x + 30 = 3x + 15. ఈ 15 ఇటువైపు తీసుకొస్తాను, ఈ 2x ఇటువైపు తీసుకెళ్తాను. ఈ 2x వెళ్తే ఏమవుతుంది -2x అవుతుంది. 3x - 2x అంటే x = సో 30 - 15 అంటే ఎంత అన్న 15 రా నాన్న. x అనేది ఏంట్రా, సో 5 years ఎగో కానీ ప్రెసెంట్ ఏజ్ ఏంటన్నా x+5. ఎవరిది సోను ఏజ్. మన న్యూరీ ఏజ్ ఏంటన్నా 3x + 5 నాన్న. సో ప్రెసెంట్ ఏజెస్ కావాలన్నాడు, సో x+5 నాన్న అంటే 15 + 5 నాన్న అంటే ఎంత నాన్న 20 నాన్న. అంటే సో సోను ఏజ్ ఎంత నాన్న 20 years నాన్న. మరి ఇదేమవుతుందన్న 3 × 15 + 5 నాన్న. సో 45 + 5 నాన్న అంటే ఎంత నాన్న, సో 50 years నాన్న. అంతే ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ సోను అండ్ నూరి అని చెప్పేసి.